ఓకే మరి ఈ రోజు కూడా మనకి టేస్టీగా ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారండి. మరి ఫస్ట్ పరిచయం చేసుకొని ఇవాళ ఊరించి వంటలు ఏంటో చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? వనజ. వనజ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను జిల్లెలగూడ నుంచి వస్తున్నాను. ఓకే మీ పేరండి? శోభ అండి. శోభ గారు మీరు ఎక్కడి నుంచి? గాయత్రి నగర్ అండి. అవునా, మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉందా? సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్సా? ఓ అక్క చెల్లెలా? ఎవరు అక్క ఎవరు చెల్లి? నేను. మీరు అక్క మీరు చెల్లియా? ఓకే సరే రెడీయా మరి ఇద్దరు కూడా చక్కగా వంటలు చేయడానికి? రెడీ. ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. వనజ గారు మీరు చేస్తారా? ఏం చేస్తారు? నమక్ పారా అండి. నమక్ పారా స్నాక్ ఐటమ్. ఓకే ఓకే మరి నమక్ పారా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నమక్ పారా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 2 కప్పులు, నెయ్యి 2 టీ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. నమక్ పారా తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే వనజ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? పిండి కలుపుకోవాలా? పిండి ఫస్ట్ మైదా అండి, వాము. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ చేసేసుకుందామా? చేసుకుందామండి. సరిపడంత ఉప్పు, ఓకే చిటికెడు సోడా, నెయ్యి కొంచెం వేస్తే పుల్లగా బాగుంటుందండి. నెయ్యి వేస్తే ఇవి కరకరాలు ఆడుతుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. దీంట్లో ముందు వాటర్ వేసేసి కలిపేసుకోవాలండి. పిల్లలకి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కు బాగుంటుందండి. ఇందులో పాలలో వేసుకుని కూడా ఇది తింటే ఇంకా బాగుంటుంది. కారమా పాలా? కారం వేయట్లేదు కదండి మనం. ఇందులో కారం చప్పగా ఉంటాయి, పాలల్లో వేసుకోవచ్చు. పిల్లలకు పెడితే బాగుంటుందండి. సో దీంట్లో కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చా? కారం కూడా వేసుకోవచ్చు. ఇవి నమక్ పారా కాబట్టి ఓన్లీ కావాలా? కొంచెం వేసేయండి. చపాతీ పిండిలా కలిపేసుకోవటం గట్టిగా వేసుకోవాలండి. ఇది కలుపుకుని చేసేసుకోవచ్చా లేకపోతే ఏమైనా కాస్త నాననివ్వాలా? కొద్దిగా ఒక 10 నిమిషాలు నాననిస్తే బాగుంటుందా? ఓకే ఓకే. నేను నానబెట్టి తీసుకొచ్చానండి. దాంతో మనం అదేనా నానబెట్టి? అవునండి. ఇలా కొంచెం సాఫ్ట్ గా అవ్వాలి. సాఫ్ట్ గా అవుతుంది. ఓకే ముందుగా ఇలా మనం చేసుకోవాలి. ఓకే మనం చపాతీకి ఏ విధంగా తీసుకుంటామో ఇది అలానే తీసుకోవాలి. అంతే. ఇది పొడి పిండిలో మనం ఇలా అనాలి. ఓకే. మీ ఇద్దరైనా అక్క చెల్లెలు ఇంకా ఉన్నారా? ఇంకా చెల్లి ఉందండి. ఇంకో చెల్లి ఉంది. ఆవిడ పేరేంటి? కవిత గారండి. కవిత గారా? ఎక్కడ ఉంటారు కవిత గారు? పెంట్లవెల్లి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే ఓకే. పల్చగా చేసుకోవాలా లేకపోతే ఎలా? మామూలుగా అండి, చపాతీ లాగా చేసుకోవాలి. చేసేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. పిండి కొంచెం నానింది కాబట్టి చక్కగా సాగుతుందండి. మంచిగా షేప్స్ కట్ చేసుకో. ఓకే. సో ఇలాంటి కట్టర్ ఇలా దీంట్లో కాకుండా మనం పేపర్ మీద కూడా చేసుకుంటేనండి మంచిగా కటింగ్ మాత్రం మంచిగా వస్తుందండి. ఓకే ఓకే. సో కొంచెం చూడడానికి బాగుండాలంటే ఇలా ఏదైనా షేప్ లో ఉంటే పిల్లలకు కూడా డిజైన్ మాదిరిగా కొంచెం బాగుంది, చూడడానికి అట్రాక్షన్ ఇట్లా ఉంటుంది కదండి. ఇంకా మనకు కావాల్సిన షేప్ లో కూడా తీసుకోవచ్చండి. ఇలానే కాకుండా మనకు కావాల్సిన షేప్ లో కూడా. ఓకే వేసేద్దామా? ఆయిల్ వేడవుతే కొంచెం పిండి నానితే కొద్దిగా మనకి కొంచెం అలా పఫీగా వచ్చి కొద్దిగా బాగుంటుందేమో కదా, టేస్ట్ బాగుంటుందండి. మనకి ఇంకా పేపర్ మీద చేసినామంటే మనకి కింద కూడా ఇక్కడ అతకదండి. ఇలా అతకకుండా నూనె రాసుకుని పేపర్ మీద ఈ పొడి చల్లేసేయాలండి.
ఓకే. ఆ పిండి చల్లేస్తే అతుక్కోకుండా అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఓకే. ఇది ఏమైనా సిమ్లోనే చేయాలండి. ఓకే. ఇంకా తీసేద్దాం. అయిపోయిందా? బాగుంది. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. దీన్ని జామ్తో తింటే కూడా చాలా బాగుంటుంది. సాస్తో తిన్నా జామ్తో తిన్నా కానీ బాగుంటుంది. ఇది ఇక కారం కారంగానా? ఇందులో కారం లేదు కదండి. సాస్ ఏమో కారంగా ఉంటుంది కదా, జామ్ అంటే స్వీట్ గా ఉంటుంది. స్వీట్ తో తిన్నా ఇష్టం ఉండే వాళ్ళు స్వీట్ తో తినొచ్చు, లేదంటే ఇలా కూడా తినొచ్చు. ఓకే, చెప్పండి. తప్పకుండా అండి. వేడివేడిగా నమక్ పారా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. నమక్ పారా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, బాము, ఉప్పు, వంట సోడా, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా వత్తుకొని ముక్కలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నమక్ పారా రెడీ.